మహానుభావుడు జ్యోతిబా పూలే యొక్క జయంతి సందర్భంగా మిత్రుడు బహుజన్ బిడ్డ శిక్షణ మీ యొక్క దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది అడిగాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే బుద్ధుని శకం తర్వాత ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మళ్ళా తీసుకొచ్చి దీన్ని దేశవ్యాప్త చర్చ చేసిన గొప్ప బహుజన మహానుభావుడు, బహుజన కులాల యొక్క చైతన్య దీపిక జ్యోతిబా పూలే. అయితే ఇలా చాలా కుల సంఘాలు, చాలా ఉద్యోగ సంఘాలు, అనేక మంది ఇలా జ్యోతిబా పూలే గారి యొక్క మన జయంతిని జరపడం అనేది జరుగుతాం. ఇది శుభ పరిణామం. మరి దేశంలో జ్యోతిబా పూలే ఏమి ఆశించాడు, ఏమి కాంక్షించాడు, ఆయన జీవితాన్ని ఎందుకు త్యాగం చేశాడు, ఆయన కుటుంబాన్ని ఎందుకు త్యాగం చేశాడు, ఆయన జీవితాన్ని ఎందుకు ఈ సమాజానికి ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆయన ఏం చేశాడు? ఈ భూస్వాములకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ఈ సామంతరాజులకు వ్యతిరేకంగా ఈ ప్రకృతి సంపదని మనం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కులాలకు పంచాలంటే ఆనాడు మనువాదులు, బ్రాహ్మణులు, కన్నాలు, రెడ్లు, వైశ్యులు ఇలాంటి అగ్రవర్ణాల చేతిలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనం పంచి ఈ సమాజానికి న్యాయం జరగాలంటే ఈ రాజ్యాధికారం తప్ప వేరే పరిష్కారం లేదు. రాజ్యాధికారం రావాలని, విద్య రావాలని ఆయన విద్య మీద ఆ మహానుభావుడు కేంద్రీకరించడం అనేది జరిగింది. ఇలా చాలామంది మరి దేశంలో బహుజన రాజ్యం రావాలంటే, ఈ దేశంలో బహుజన రాజ్యం రావాలంటే మరి సాయుధ తిరుగుబాటు చేయాలన్నా, మరి లేకపోతే ఓట్లతోనే ఈ రాజ్యాన్ని మారవచ్చు అనేది ఈ బహుజన జాతి బిడ్డలందరూ ఆలోచించాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఈనాడు వచ్చింది. ఏ మనువాద పార్టీలు అయితే ఈ రాజ్యాధికారానికి దూరంగా ఉండాలనో, ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గ ప్రజలకి ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనో, సకల సౌకర్యాలు అనుభవించాలని ఆశించిన మహానుభావుని యొక్క ఆశయాలు సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా ఇంకా నా జనం ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితి. మరి దీనికి కారణం ఏంటి అనేది మనం కొంచెం ఆలోచిస్తే, మనం ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, అయ్యా నేను మీకు ఓటు హక్కు ఇస్తా ఉన్నాను, ఈ ఓట్ల ద్వారా రాజ్యాధికారాన్ని మనం మారవచ్చు, మరి ఓటుని అమ్ముకుంటావా, అమ్ముకొని బానిసవుతావో, లేకపోతే నీ ఓటును వేసుకొని రాజు అవుతావు అనేది ఆ మహానుభావుడు ముందే సెలవిచ్చారు. అయినా ఈనాటి వరకు దురదృష్టం, మనం అందరం కూడా ఓట్లు అమ్ముకొని, ఓట్లు అదే బానిసత్వంగా ఉండటానికి అగ్రవర్ణాలకే ఎమ్మెల్యేలు, ఎంపీలని 2000కి, 3000కి, 4000కి, 5000కి, మందులకి, విందులకి ఇవాళ మనం ఓటేసి మన జీవితాన్ని అంతా కూడా అగమ్య గోచరంగా చేసుకునేది పరిస్థితికి కారణం మనం బహుజనులం కాదా అని మనం అందరం ఎవరికోరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈరోజు మీరందరూ కూడా ప్రమాణం చేయండి, నీ ఓటుని నువ్వు ఇవాళ వేసుకొని జ్యోతిబా పూలే, అంబేద్కర్, బుద్ధుడు ఆశించిన రాజ్య స్థాపనకు కంకణబద్ధునైతేనని ఇలా మీరందరూ కూడా శపథం చేయాలని, దాన్ని మీరు అమలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు